హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రెసిపీ ఏమీ చెప్పట్లేదండి. నా లైఫ్‌లో అయితే ఒక సిట్యుయేషన్ వచ్చింది మొన్న. అది అందరికీ యూజ్‌ఫుల్ ఉంటుందేమో మీ లైఫ్‌లో గూడా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఆ సిట్యుయేషన్ వస్తుంది. వచ్చిందా? లేదా? ఆల్రెడీ అనేది మీరు కామెంట్ చేయండి. సపోజ్ మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు మనము లైట్‌గా తీసుకుంటామండి. ఏమన్నా జస్ట్ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చినా, ఏమన్నా బాడీ అనీజీగా ఉంటున్నా గానీ లైట్‌గా తీసుకుంటామనమాట. అ అప్పుడు సడెన్‌గా బాగానప్పుడు వెళ్దాము హాస్పిటల్‌కి అనిపిస్తుంది. మళ్ళీ తగ్గినప్పుడేమో ఎందుకులే తగ్గిపోయింది అట్లా అనిపిస్తుందనమాట. అదే సేమ్ సిట్యుయేషన్ మా ఇంట్లో కూడా జరిగింది. హాస్పిటల్‌కైతే వెళ్ళి వచ్చాము. బానే ఉంది. మళ్ళీ 2 డేస్ యాజ్ యూజువల్ వర్క్స్‌కెళ్ళిపోయాము. అపాయింట్‌మెంట్ డాక్టర్ దగ్గర తీసుకున్నాము. మళ్ళీ ఎందుకులే బానే ఉందని అపాయింట్‌మెంట్ తీసుకున్నామేమో, అటెండ్ అవ్వలేదు డాక్టర్‌ని. మళ్ళీ అట్లా 2 డేస్ తర్వాత మళ్ళీ నైట్ టైమ్ మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళి మళ్ళీ వచ్చాము. కానీ వెంటనే మళ్ళీ వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సొచ్చిందనమాట. సో, అట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనము ముందుగానే డాక్టర్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడే వెళ్ళి టెస్ట్‌లన్నీ చేయించుకుంటే బావుంటదండి. ప్రెజెంట్ మేమైతే చేయించాము. ప్రాబ్లమ్ ఏమీ లేదు టెస్ట్‌లు. కానీ మనం అన్ని డేస్ సఫర్ అయ్యే బదులు ముందే వెళ్తే బావుంటుంది గదా! ఫస్ట్ డేనే వెళ్తే మనకి ఆ 4 డేస్ సఫర్ అవ్వటం ఉండదు కదండీ! ఏమన్నా అనుకోనిదేమన్నా జరిగితే మనకి ప్రాబ్లమ్ అయితుంది గదా! సో, మీకి ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైనా వచ్చినాయా? ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అయితే ఇదండి. ముందుగానే ఇప్పుడు మేము తెలుసుకుందేంటంటే ఏమన్నా వచ్చినప్పుడు మనకు బాడీ రియాక్షన్ ఏమన్నా జరుగుతున్నప్పుడు బాడీ కొన్ని మనకి ఇండికేషన్స్ ఇస్తది. ఇది ప్రాబ్లమ్ వస్తుంది అని చేంజెస్ చూపిస్తూ ఉంటుంది. ఆ చేంజెస్ మనము ఐడెంటిఫై చేసుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనిపిస్తుంది గానీ, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత అదే కొద్దిగా రిలాక్స్ అవుతుంది బాడీ. అప్పుడు ఎందుకు అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది మన మైండ్‌కి. ఎవరికైనా అలాగే అనిపిస్తుందనుకోండి. కానీ అట్లా మనం నెగ్లెక్ట్ చేయకూడదు మన హెల్త్‌ని. ఎందుకంటే మన పైన డిపెండ్ అయ్యి మన ఫ్యామిలీ ఉంటుంది. సో, ఎస్పెషల్లీ జెంట్స్. నాకైతే ఈ సిట్యుయేషన్ అయితే జరిగింది లాస్ట్ వీక్. వెళ్ళి అడ్మిట్ అయినందుకు బిల్ అయితే చాలా మోపెడయిందండి. అదే ఫస్టే నార్మల్ అపాయింట్‌మెంట్ తీసుకొని వెళ్ళినప్పుడైతే జస్ట్ టెస్టులతో పోయేది. ఏమి లేకుండానే అన్నీ చేయించుకొని ఒక పెద్ద బిల్ అయితే వేయించుకున్నామనమాట. సో, మంచిదేలెండి. బాడీలో ఏం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దానికి పీస్‌ఫుల్‌గానే ఉంది మైండ్ అనేది. ప్రాబ్లమ్ ఏం లేదని రిలాక్స్ అయ్యామనుకోండి. కానీ ముందే వెళ్ళినట్టయితే కొద్దిగా బావుంటది అన్నది నా ఒపీనియన్ అనమాట. మీరు కూడా ఏమన్నా చిన్న ప్రాబ్లమ్ మన బాడీ ఇండికేట్ చేస్తున్నప్పుడు ప్లీజ్ ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. స్పెషలిస్ట్‌ని. ఎందుకంటే ఈ కరోనా తర్వాత మెయిన్‌గా మనకన్నీ చిన్న సింప్టమ్స్‌కే పెద్దగా అయిపోతున్నవి. సో, అందరూ బీ కేర్‌ఫుల్ అండి. చిన్న వాటికి కూడా మనం హాస్పిటల్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. నాట్ మెడికల్ షాపు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను.